నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. హిందుత్వం అనే పదం వినగానే భారత్ ప్రతీకగా కనిపిస్తుంది. కానీ అదే హిందుత్వాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాయి పక్క దేశాలు. మొన్నటి వరకు పాకిస్తాన్ ఒక్కటే భారతదేశానికి శత్రువు అనుకున్నాం. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇండియా శత్రువుల లిస్టులో మరో దేశం యాడ్ అయింది అనిపిస్తోంది. నవంబర్ 24 వరకు కూడా రాడికల్ ముస్లింలు హిందువులే టార్గెట్గా దాడులు చేస్తున్నా అంతగా ఆ ఎఫెక్ట్ ఇతర దేశాలపై చూపలేదు. కానీ ఎప్పుడైతే చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ అయ్యారో బంగ్లాదేశ్ ముఖ చిత్రం మారిపోయింది. ఒక్కసారి ప్రపంచమంతా బంగ్లాదేశ్ వైపే చూస్తోంది. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుండి ప్రధాని షేక్ హసీనా బయటకు వచ్చేశారు. ఆ రోజు నుండి ఆ దేశంలో ఉన్న హిందువుల కమ్యూనిటీల మీద రాడికల్ ముస్లింలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక ఆగస్టు 4 నుండి 20 వరకు అంటే కేవలం 16 రోజుల్లోనే 2010 అటాకులు జరిగాయి. అంటే అక్కడ రాడికల్ ముస్లింల హింస ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అక్కడ మహమ్మద్ యూనస్ ఈ అటాక్స్ చేసింది ఎవరు అనే ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అక్కడ. అలాగే దాడులు కూడా ఆగడం లేదు. సెప్టెంబర్ 6వ తేదీన నామిన్ రోడ్ ఏరియాలో వినాయకుడిని తీసుకుని వెళ్తున్న సమయంలో గణేశుడిపై వాటర్ పోశారు. కానీ అది ఎవరు చేశారో తెలియదు. ఇక అదే నెల అంటే అక్టోబర్ 10వ తేదీన చిట్టగాంగ్లోని ఓ ఏరియాలో ఉన్న హిందువు ఇంటికి నిప్పు పెట్టారు. ఢాకాలోని దుర్గాదేవి ఆలయాలపై అటాక్ చేశారు. ఇది మాత్రమే కాదు, అక్కడ ఉన్న 4 హిందువులపై కత్తులతో దాడులు చేశారు. అక్టోబర్ 12 స్వపన్ కుమార్ భద్రా అనే 65 ఏళ్ల జర్నలిస్ట్ను కొట్టి చంపేశారు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇన్ని జరిగినా కూడా ఒక్క కేసు గానీ అరెస్ట్ గానీ లేదక్కడ. కాకపోతే వీటన్నింటినీ ఖండించి హిందువుల ప్రొటెక్షన్ కోసం గళం వినిపించిన చిన్మోయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ పోలీసుల ద్వారా అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, మైనారిటీ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. చిన్మోయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 30వ తేదీన కేసు నమోదైంది. చిట్టగాంగ్లోని న్యూ మార్కెట్ ప్రాంతంలో హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కానీ దానికి తగినట్లుగా వారి దగ్గర ప్రూఫ్ ఏమాత్రం లేదు. అయినా కూడా అరెస్ట్ చేశారు. ఇంతకీ చిన్మోయ్ దాస్ ఎవరు అనే విషయానికి వచ్చేద్దాం. బంగ్లాదేశ్లో హిందువుల హక్కులను పరిరక్షించేందుకు బంగ్లాదేశ్ సంస్థాన్ జగరన్ మంచ్ అలాగే బంగ్లాదేశ్ సమ్మిలీలో సంకలా గుజాట్ అనే 2 సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ సమ్మిలీతో సంస్థాన్ జాగరణ్ జాట్కి అధికార ప్రతినిధి. బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువుల కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ చిన్మయ్ చోటాగ్రామ్లో ఉన్న పండరీగ్రామ్ అధ్యక్షుడు. ఈయన బంగ్లాదేశ్లోని ఇస్కాన్తో పాటుగా హిందువులకు ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయారు. ఆ దేశంలో ఇస్కాన్ సంస్థ గురించి చాలా ప్రచారం చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల జనాభా తగ్గుతున్న సమయంలో హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి బంగ్లాదేశ్ హిందువులలో అవగాహన కల్పించడానికి ఇస్కాన్ చేస్తున్న ప్రయత్నాలు మహమ్మద్ యూనస్కు నచ్చడం లేదు. దీనివల్ల ఇస్కానే అక్కడి ప్రభుత్వానికి ఒక లక్ష్యంగా మారిపోయింది. అసలు ఇస్కాన్పై నిషేధం విధించాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇక్కడ ఇస్కాన్ అనేది శ్రీకృష్ణుడి గురించి ప్రజలకు అవగాహన కల్పించే సంస్థ. భగవద్గీత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. స్వామి శ్రీల ప్రభుపాద ఈ ఇస్కాన్ సంస్థను జూలై 11, 1966న స్థాపించారు. అయితే ఇస్కాన్కు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇది హరే కృష్ణ హరే రామ ఆలయంగా సాధారణ ప్రజల్లో గుర్తించబడింది. ఇస్కాన్ ఆలయాలు భారతదేశంలోనే కాదు, అమెరికా, రష్యా, బ్రిటన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇస్కాన్కు ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలు ఉన్నాయి. దీనికి అనేక కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇస్కాన్కు బంగ్లాదేశ్ వ్యాప్తంగా మొత్తం 65 దేవాలయాలు ఉన్నాయి. 50,000కు పైగా అనుచరులు ఉన్నారు. ఢాకాలో 13 ఇస్కాన్ దేవాలయాలుంటే చిట్టగాంగ్లో 14, సిల్హెట్లో 9, కుల్నాలో 8, రంగ్పూర్లో 7 ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి. ఇస్కాన్ దేవాలయాలు బంగ్లాదేశ్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. అయితే పాకిస్తాన్లో ఉన్న ఇస్కాన్ కంటే బంగ్లాదేశ్లో ఇస్కాన్ లక్ష్యంగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే భారతదేశం నుండి తర్వాత పాకిస్తాన్ విడిపోయి
బంగ్లాదేశ్గా ఏర్పడినప్పుడు బంగ్లాదేశ్ జనాభాలో దాదాపుగా 20% హిందువులు ఉండేవారు. అయితే ఆ దేశంలో హిందువుల సంఖ్య 9% కంటే తక్కువగా ఉంది. దశాబ్దాలుగా హిందువులకు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ మద్దతుని ఇస్తున్నా కూడా క్రమంగా ఆ దేశంలో హిందువుల సంఖ్య తగ్గుతూనే ఉంది. అయితే ఇస్కాన్ సంస్థ హిందువులకు హిందూ ధర్మం గురించి బోధిస్తూ వారిలో సనాతన ధర్మం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ దేశంలో అధికారం మారిపోవడంతో హిందువులకు చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి. హసీనా అధికారం నుండి తప్పుకున్న తర్వాత ఆ దేశంలోని హిందువులు తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలి అనే డిమాండ్ కూడా లేవనెత్తింది. 90% ముస్లిం జనాభా ఉన్న దేశంలో సోషలిజం, లౌకికవాదం వాస్తవికతను ప్రతిబింబించవని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండి అసదుజ్జమాన్ అన్నారు. ఇక బంగ్లాదేశ్లోని హిందువులపై, ఇస్కాన్పై, చిన్మయ్ దాస్ పై చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. అంతేకాదు బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా లేరు అంటూ ఇస్కాన్ కథనాన్ని సృష్టిస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఇస్కాన్కు ఆదరణ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇక్కడ చిన్మయ్ కృష్ణదాస్కు ఫాలోవర్లు కూడా పెరుగుతున్నారు. ఇస్కాన్ అనేక హిందూ పండుగలలో చురుగ్గా పాల్గొంటోంది. ముఖ్యంగా జన్మాష్టమి వేడుకల సమయంలో మతభేదం లేకుండా ఆ దేశంలోని పేదలకు రేషన్ కూడా అందజేస్తోంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో చిన్మయ్ కృష్ణదాస్ చేస్తోన్న ఈ పనులు, ఈ ప్రచారం ఇస్కాన్ ఆదరణ యూనస్ ప్రభుత్వానికి అస్సలు ఇష్టం లేదు. ఇస్కాన్ మీద కోపంతో దానిపై చర్య తీసుకుంటోంది. అందులో భాగంగానే చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ కూడా చేసింది. అయితే చిన్మయ్ దాస్ బెయిల్ కోసం అప్లై చేశారు. ఇక్కడ మరొక విషయం మాట్లాడుకోవాలి. చిన్మయ్ తరపున వాదిస్తున్న లాయర్ సైఫుల్ ఇస్లాం కూడా ముస్లిమే. అయితే ఆయనపై కూడా ఈ నెల 26న అక్కడి కోర్టులో దాడి చేస్తే ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన తర్వాత బంగ్లాదేశ్లోని ఫండమెంటలిస్ట్ సంస్థ జమాత్ ఈ ఇస్లామీ ఇస్కాన్ పై చర్య తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత గురువారం రోజు బంగ్లాదేశ్ హైకోర్టు ఇస్కాన్ను నిషేధించడానికి నిరాకరించింది. అయితే బంగ్లాదేశ్లోని తీవ్రవాదులు ఇప్పటి వరకు హిందువులపై దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఇస్కాన్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇంతటి దారుణాలకు మూల కారణం తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న ఏబీటీ తీవ్రవాద సంస్థ. నిజానికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీటీ చీఫ్ ముఫ్తీ జాషిముద్దీన్ రెహమానీ 15 ఫిబ్రవరి 2013న బంగ్లాదేశ్ బ్లాగర్ హత్యకు పాల్పడ్డారు అనే ఆరోపణలపై జైల్లో ఉన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రెహమానీ ఏబీటీ సంస్థను మళ్లీ బలోపేతం చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం కూడా ప్రారంభించారు. ఇక మూలాల ప్రకారం చూస్తే బంగ్లాదేశ్ హిందువులు, బంగ్లాదేశేతర హిందువులు ఇద్దరు ఏబీటీ తీవ్రవాద సంస్థ జమాత్ ఈ ఇస్లామీని లక్ష్యంగా చేసుకున్నారు. ఏబీటీ అంటే అన్సరల్లా బంగ్లా టీం అని అర్థం. ఇది ఐఎస్ఐఎస్ తరహాలో ఇస్లామిక్ స్టేట్ను విశ్వసించే ఉగ్రవాద సంస్థ. ఈశాన్య ప్రాంతం ద్వారా భారత్లోకి చొరబడేందుకు కూడా కుట్ర పన్నుతోంది. 2023 సంవత్సరంలో అస్సాంలో ఏబీటీకి చెందిన అనేక టెర్రర్ మాడ్యూల్స్ బహిర్గతమయ్యాయి. అనేక మంది ఉగ్రవాదులు కూడా పట్టుబడ్డారు అక్కడ. ఈ ఉగ్రవాద సంస్థకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పూర్తిగా మద్దతిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తీరుపై ఇండియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ చర్యల్ని ఖండించింది. తక్షణమే చిన్మయ్ను విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ మీ పని మీరు చూసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చింది. జాతీయ మీడియా సైతం అందరూ అనుకున్నట్లుగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం లేదు అంటూ చెప్పింది. కాకపోతే ఈ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్ మైనారిటీ హిందువుల పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనేది బహిర్గతమైంది. ఇక బంగ్లాదేశ్లోని హిందువులను ఇండియా కాపాడలేదా అంటే నో అని చెప్పాలి. ఎందుకంటే భారత్ ఇతర దేశాల్లో జరిగే సంఘటనలపై ఫిజికల్గా ఇన్వాల్వ్ కాలేదు. మరి దీన్ని పరిష్కరించలేమా అంటే పరిష్కరించగలిగే వ్యక్తి అయితే ఉన్నారు. ఆయనే ట్రంప్. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనారిటీ హిందువులను కాపాడే ఛాన్స్ ఉంటుంది. ఇక చిన్మయ్ కృష్ణదాస్ విషయానికి వస్తే భారత్లో అన్ని వైపులా ఆయనకు సపోర్ట్ కనిపిస్తోంది. కృష్ణదాస్ అరెస్ట్కు నిరసనగా ధర్నాలు కూడా చేశారు ఇండియాలో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు దాస్ అరెస్టుపై మన ప్రధాని మోదీ స్పందించలేదు.
అయితే బంగ్లాదేశ్ ఫామ్ అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ చేసింది మాత్రం మన ఇండియానే. అంతేకాకుండా అక్కడ వరదల సమయంలో అందరికీ ఫుడ్ అందించింది ఇస్కాన్. అలాంటి ఇస్కాన్ను బ్యాన్ చేయాలని ఇప్పుడు బంగ్లాదేశ్ అంటోంది. చిన్మోయ్ దాస్ విడుదల కాకపోతే మాత్రం బంగ్లాదేశ్లో మినీ వార్ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ను 2 దేశాలుగా విభజిస్తే ఈ అల్లర్లకు ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే బంగ్లాదేశ్లో అల్లర్లు ఓ కొలిక్కి రావాలి అంటే ట్రంప్ చొరవ తీసుకోవాల్సిందే.